ఒక ఊళ్ళో నవనీత్ అనే ఒక యువకుడు ఉండేవాడు. ఆయనకి సరైన పనంటూ ఏదీ లేదు. అప్పుడప్పుడు ఏం పని దొరికినా చేసేవాడు. దాంతో ఆయన తన జీవితాన్ని వెళ్ళబుచ్చేవాడు. ఇలాగే జీవితాన్ని గడపడం కష్టమని భావించిన తను ఏదైనా ఒక మంచి పని చేసి ఎక్కువగా సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఒకరోజు తన స్నేహితుణ్ణి కలిశాడు. మిత్రమా, ఎలాంటి ఆదాయం లేకుండా చాలా ఇబ్బందిగా ఉంది. ఏం చేయాలో తోచట్లేదు. ఏదైనా ఒక పనుంటే చెప్పొచ్చు కదా. అలా అని అడిగాడు. అందుకు తన మిత్రుడు ఒక పనుంది, చేస్తావా? దానికి మంచి జీతం దొరుకుతుంది. అలా అని చెప్పాడు. ఏ పనైనా చేస్తాను, చెప్పు, పర్వాలేదు. అని ఆ స్నేహితుడు చెప్పాడు. అడవిలో ఎంతో పురాతనమైన చెట్లు చాలా ఉన్నాయి. ఆ చెట్లు నరికి అమ్మకానికిస్తే మంచి డబ్బు వస్తుంది. నువ్వు అడవి లోపలికి వెళ్ళి బాగా వెతికి ఒక మంచి చెట్ని నరికి తీసుకొచ్చావంటే నీకు మంచి ఆదాయం చూపిస్తాను. అలా అని తన మిత్రుడు చెప్పాడు. అది సరే, చెట్లు నరకడానికి నా దగ్గర గొడ్డలి లేదే. అలా అని నవనీత్ చెప్పాడు. అందుకు తన స్నేహితుడు నా దగ్గర గొడ్డలి ఉంది. నేను నీకది అప్పుగా ఇస్తాను. చెట్టు నరికిన తర్వాత నీకొచ్చే డబ్బులో గొడ్డలికి మాత్రం అద్దెగా కొంచెం డబ్బు ఇవ్వు. అలా అని తన స్నేహితుడన్నాడు. సరే అని చెప్పి తన స్నేహితుడి దగ్గర్నుంచి గొడ్డలిని తీసుకుని అడవికి బయలుదేరాడు నవనీత్. అడవిలో ఉన్న చెట్లన్నిటినీ చూసుకుంటూ వెళ్ళాడు. అందులో ఒక చెట్టు ఎంతో పెద్దగానూ మరింత పురాతనంగానూ కనిపించింది. ఆహా, ఈ చెట్టు చాలా పెద్దదిగాను అలాగే పురాతనమైనదిగానూ ఉంది. ఈ చెట్టు నరికి నా మిత్రుడికిచ్చానంటే నాకు ఎక్కువ డబ్బిస్తాడు. అలా అనుకున్న నవనీత్ ఆ చెట్టుని గొడ్డలితో కొట్టడం మొదలుపెట్టాడు. 4 దెబ్బలు కొట్టగానే ఆ గొడ్డలి విరిగిపోయి ఓ పక్కకి పడిపోయింది. తనకి చాలా బాధ కలిగింది. అరెరే, గొడ్డలి విరిగిపోయిందే. ఇప్పుడు చెట్టును కూడా నరకలేను. చెట్టు నరకలేకపోయినా పర్వాలేదు, కాని మిత్రుడు గోడలిని మాత్రం తిరిగడిగితే నేను దాన్ని అతనికి ఎలా తిరిగిస్తాను? అలా అనుకుంటూ తను ఎంతో బాధపడి ఏడవటం మొదలుపెట్టాడు. నేను ఎలా గొడ్డలిని ఇవ్వగలను? తన ఏడుపుని విన్న ఒక భూతం అక్కడికి వచ్చింది. తను భూతాన్ని చూడగానే మరింత భయపడిపోయాడు. భూతం! అలా అని భయంతో అరవసాగాడు. ఏయ్, భయపడకు, నేను నిన్ను ఏమీ చెయ్యను. అవును, నువ్వెందుకిలా ఏడుస్తున్నావ్? అలా అని ఆ భూతం అడిగింది. అందుకు తను నేను సరైన ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతున్నాను. సరే, ఏదైనా పని చేసుకుందావా అని నా మిత్రుడి దగ్గర మంచి ఆదాయం వచ్చే పని అడిగాను. తను ఒక పెద్ద చెట్టుని నరికి తన చేతికిచ్చానంటే చేతి నిండా డబ్బిస్తానని చెప్పాడు. ఒక గొడ్డలిని కూడా అప్పుగా ఇచ్చాడు. అందుకే ఈ చెట్టు నరుకుదామని వచ్చాను. గొడ్డలి విరిగిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను నా మిత్రుడికి ఈ గొడ్డల్ని ఎలా తిరిగిస్తాను? చెట్టు నరకలేదు కాబట్టి నా ఆదాయం కూడా పోయింది. అలా అని చెప్పి బాధపడ్డాడు. సరేగాని ఇంతకీ నీ వయసెంత? అలా అని ఆ భూతం అడిగింది. అందుకు తను ఇప్పుడు నా వయస్సు 30. అలా అని చెప్పాడు. నువ్వింతవరకు నీ జీవితంలో ఎన్ని చెట్లని నాటావ్? అలా అని ఆ భూతం అడిగింది. నేను ఒక్క మొక్కను కూడా అస్సలు నాటలేదే. అలా అని తను చెప్పాడు. 30 ఏళ్లలో ఒక చెట్టుని కూడా నాటని నువ్వు డబ్బు కోసం 150 సంవత్సరాల అనుభవం ఉన్న ఈ చెట్టుని నరకాలనుకుంటున్నావు. ఈ అడవిలో ఉన్న చెట్లే నువ్వు బతకడానికి అవసరమయ్యేటటువంటి ఆక్సిజన్ని మీకు అందిస్తున్నాయి. ఈ చెట్లుండటం వల్లే వర్షాలు కురుస్తున్నాయి. ఇవన్నీ నీకు తెలుసా? డబ్బు కోసం ఏ పనైనా చేస్తావా? నువ్వొక్కో చెట్టుని నరికేటప్పుడు నీ సంతాన భవిష్యత్తును కూడా దానితో పాడు చేస్తున్నావు. అలా అని ఆ భూతం ఎంతో కోపంగా చెప్పింది. అరెరే, చెట్టు వెనకాల ఇంత పెద్ద కథ ఉందా? నాకు తెలియకుండా పోయింది. ఇక నుంచి నేను చెట్లని అస్సలు నరకను, ఏమాత్రం నరకను. నాకు ఆదాయం ముఖ్యం కాదు, సంతాన భవిష్యత్తే ముఖ్యం. అలా అని తను చెప్పాడు. నువ్వు నీ తప్పుని తెలుసుకున్నావు. ఇకపై ఇలా చెట్లను నరకడానికి రాకు. నీకొన్ని బంగారు నాణాల్నిస్తాను, వాటితో జీవితాన్ని కొనసాగించు. ఎవరైనా అడవికి చెట్లని నరకడానికి వస్తే అలా నరక్కూడదని వాళ్లతో నువ్వు చెప్పు.
నువ్వు కూడా వీలైనన్ని మొక్కల్ని నాటాలి సరేనా అలా అని ఆ భూతం చెప్పింది. ఆ భూతం బంగారు నాణాలతోన్న ఒక సంచిని రప్పించి అది తనకి ఇచ్చింది. తను దాన్ని సంతోషంగా తీసుకుని తన దగ్గర ఉంచుకున్నాడు. వెంటనే విరిగిపోయిన గొడ్డల్ని అతికించి తనకి ఇచ్చేసింది. దాన్ని కూడా తీసుకున్న నవనీత్ అక్కడ్నుంచి బయలుదేరాడు. ఇక నుంచి ఏ కారణం చేతనా చెట్లని అసలు నరకకూడదు, ఎక్కువ చెట్లని పెంచాలి. అలా అని గట్టిగా నిర్ణయించుకుని తనక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.